ఆనందంగా ఉంది. జస్ట్ ఒక 2 days బ్యాక్ మరి ఆ, ఈ జూమ్ సంబంధించిన ఆలోచన వచ్చి మనం ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టగానే దానికి స్పందించి మరి ఇంతమంది రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. మెగా మెడిటేషన్ సమ్మిట్ అనేది మరి యుఎస్లో అద్భుతంగా 3 MMSలను విజయవంతంగా చేసి మరి ఇండియాలో మెగా మెడిటేషన్ సమ్మిట్ని ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది పిఎస్ఎస్ఎం గ్లోబల్ నుంచి. మరి ప్రస్తుతం మనం మనందరికీ మన యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తెలంగాణ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్. ఇవి రెండు మనకు తెలుసు. ఇది ఒక బావి, ఇది ఒక ఇది ఒక బౌండరీలో ఉన్నటువంటిది. మరి ఈ బౌండరీని చెరిపివేసి ఈ బావిలో నుంచి మనం ఇప్పుడు ఓషన్ అయిపోయినాం. దట్ ఈజ్ మనం ఇప్పుడు తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, మొత్తం గ్లోబల్ ఇప్పుడు. సో మరి బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో జరిగిన ఒక మహా అద్భుతం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్లోబల్ వైడ్గా ఉన్నటువంటి మాస్టర్స్ వచ్చి పిఎస్ఎస్ఎం ఎలా ఉందో, ఇక్కడ పిరమిడ్స్ ఎలా ఉన్నాయో, ఇక్కడ మాస్టర్స్ ఎలా ఉన్నారో, ఇక్కడ ఎన్ని వందల మంది వేల మంది మెడిటేట్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ చూస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అండ్ ఈ రెండు సమ్మేళనంతో మనం గ్లోబల్ వైడ్గా మనం మెడిటేషన్ని, వెజిటేరియనిజంని, మరి పిరమిడ్ శక్తిని, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అంతా చాలా అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక గొప్ప వేదిక ఎంఎంఎస్ అయింది. మెగా మెడిటేషన్ సమ్మిట్ అన్నది మనకు ఒక అద్భుతం అండ్ ఒక స్టాండర్డ్స్. మనము ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఎన్నో విషయాల్ని మనం ఇక్కడ అద్భుతంగా తెలుసుకున్నాం. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయేటువంటి వర్క్కి ఈ యొక్క ఎంఎంఎస్ ఒక గొప్ప క్వాంటమ్ షిఫ్ట్ తీసుకొచ్చింది. అండ్ ఏదైనా ఫస్ట్ టైం మరి ఒకటి చేయాలన్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎన్ని ఛాలెంజెస్ అయినా ఇంత సక్సెస్ అవ్వడం, ఇంత అద్భుతంగా జరగడం అది నిజంగా ఒక గొప్ప విషయం. అండ్ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్కు వచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మనం నెక్స్ట్ మనం లక్ష్యం ధ్యాన జగత్, దానికోసం మనందరం ఎంతో వర్క్ చేస్తున్నాము మన మూమెంట్లో ఉన్నప్పటి నుంచి. మరి పిఎంసి వచ్చిన తర్వాత అది మరింత తేలిక అయిపోయింది మనకు అందరి దగ్గరికి మనం వెళ్ళడానికి త్రూ పిఎంసి. సో మాస్టర్స్, మనము పిఎంసి అనేటువంటిది మనం ఎంత దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటే ధ్యాన జగత్ అన్నది అంత ఈజీ అవుతుంది. అలానే మన యొక్క ఎజెండా ఒక్క తెలుగు ఛానల్లో ఈ యొక్క జ్ఞానాన్ని చెప్పడం మన ఎజెండా కానే కాదు. భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి తెలుగులో ఉన్న కంటెంట్ అంతటినీ మనము చక్కగా పంపించాలి. అండ్ ఆయా భాషలలో కూడా మనం చక్కగా జ్ఞానాన్ని తీసుకురావాలి. అదంతా చేయాలి అంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ స్ట్రాంగ్గా మనం నిలబడడం ఎంతో ఇంపార్టెంట్, స్ట్రాంగ్గా బేస్ అవ్వడం అంతే ఇంపార్టెంట్. సో దానికోసం మనం పిఎంసి నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలు రచించడం జరిగింది. ఏది టెంపరీగా చేయడం అన్నది డిక్షనరీలో లేదు. వాట్ ఎవర్ హ్యాపెన్ అది జరిగిపోయింది. ప్రజెంట్ మనం ఒక అద్భుతమైనటువంటి భవన నిర్మాణానికి మనం ప్రారంభించుకున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ మనం ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కన అద్భుతమైనటువంటి ల్యాండ్ అది. అక్కడ మనకు మెట్రోకి చాలా దగ్గరలో, అంటే ఎనీ టైం ట్రాన్స్పోర్టేషన్కి మెట్రో అవైలబిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ, అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్కి అద్భుతంగా ఉంది. అండ్ రెండవ పాయింట్, అక్కడ మన మాస్టర్స్ కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఆఫీస్కి ఎవరైనా రావాలి అంటే పంజాగుట్టలో దిగి అక్కడ నుంచి బస్ కానీ, క్యాబ్ కానీ, ఆటో కానీ, ఏదో ఒకటి, బస్ ఫెసిలిటీ లేదు, ఆటో కానీ, కార్ కానీ లేదా బైక్ కానీ పట్టుకొని రావాలి, లేదా ఇక్కడ సిటీ సెంటర్ నుంచి రావాలి. అండ్ ఇక్కడ మాస్టర్స్ తక్కువ ఈ ఏరియాలో, పర్టికులర్గా మనం ఇప్పుడున్న ఏరియాలో అక్కడ మనకు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కొత్తపేట, వనస్థలిపురం, హయత్ నగర్, మీర్పేట, ఉప్పల్,
చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్లో కొన్ని వందల మాస్టర్స్ ఉన్నారు. అలానే ఇప్పుడు మనం ఎలాగైతే ఛానల్ నడుపుతున్నామో ఇదే ఛానల్లో మనం వాలంటీర్ వ్యవస్థను కూడా మనం డెవలప్ చేస్తున్నాం సైమల్టేనియస్గా. ఎవరికైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఒక 2 అవర్స్ టైం ఉంది, 3 అవర్స్ టైం ఉంది, వాళ్ళ టైంని తీసుకొని మరి డిజిటల్ ప్రమోషన్స్ అన్ని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మన ఒక భాషలో ఉన్నటువంటి వీడియోలను ఇతర భాషలలోకి పంపించడానికి కావాల్సిన ఆ వ్యవస్థనంతా ఏర్పాటు చేస్తున్నాం. అలానే మాస్టర్స్ ఇలా సో మెనీ రీజన్స్, అనేక కారణాలు ఉన్నాయన్నమాట. విత్ ఇన్ షార్ట్ టైం మనం ఒక మైల్ స్టోన్ని మనం రీచ్ అవ్వబోతున్నాం. దానిలో భాగంగా మరి ఇంత తక్కువ సమయంలో ఆల్రెడీ ఎంతోమంది ఈ యొక్క ల్యాండ్ పర్పస్లో సహాయ సహకారాలు అందించారు, ఎంతోమంది స్పాన్సర్షిప్ చేశారు. ఆ స్పాన్సర్షిప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా అంత అద్భుతంగా స్పందించడం చాలా అద్భుతంగా ఉంది. మరి మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాము. వెరీ షార్ట్ టైం ఉంది మనకు రిజిస్ట్రేషన్కి. అండ్ ఇక్కడ ఎవరైతే ఈ యొక్క స్పీచ్ వింటున్నారో, ఈ యొక్క మాటలు వింటున్నారో, మనకు తక్కువ సమయం ఉంది. మీరందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకు ఈ ల్యాండ్ అంటూ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఈ బిల్డింగ్ నిర్మాణం అన్నది చాలా ఈజీగా అయిపోయేటువంటి వర్క్. ఈ వర్క్లో తిరిగేటప్పుడే ఎంతోమంది కమిట్మెంట్స్ ఇచ్చారు. మేము పలానా వస్తువుని మేము స్పాన్సర్షిప్ చేస్తాం, మేము పలానాది స్పాన్సర్షిప్ చేస్తామని చెప్పేసి మనకు ఎప్పుడైతే ఈ ల్యాండ్ వర్క్ కంప్లీట్ అయిపోతుందో మిగతావన్నీ మనకు చాలా ఫాస్ట్గా అవుతాయి. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఏ వర్క్ కావాలన్నా దానికి సంబంధించినటువంటి బేస్ వర్క్ అంతా ఇక్కడ జరిగేటట్లు మనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని మీద అంత శ్రద్ధ తీసుకుంటున్నాం. అండ్ ధ్యాన జగత్కి కావాల్సినటువంటి ఆ బేస్ వర్క్, ఏ కంట్రీలో మనం ఏ ఛానల్ పెట్టాలన్నా, ఏ కంట్రీలో ఎక్కడ మనకు వర్క్ జరుగుతున్నా దానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి ఆ రా మెటీరియల్ వచ్చినా ఇక్కడ ఫైన్ ట్యూన్ చేసి దాన్ని రిలీజ్ చేసేటువంటి ఆ వ్యవస్థను అంతా కూడా ఇక్కడ డెవలప్ చేయాలన్నదే మన యొక్క కోర్ ఇంటెన్షన్. సో కాబట్టి మాస్టర్స్, ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతి ఒక్కళ్ళు చేయగలిగే, స్పాన్సర్షిప్ చేయగలిగే ఆ యొక్క స్థితి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దయచేసి మీరు స్పాన్సర్షిప్స్ని మీరు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. మన పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డైరెక్టర్స్ని కానీ, ట్రస్టీస్ని కానీ, మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్ని కానీ మీరు సంప్రదించవచ్చు. ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైతే వాళ్ళు దీనికి స్పాన్సర్షిప్ చేస్తున్నారో వాళ్ళ యొక్క మన పిఎంసి సైడ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్గా, గ్రాటిట్యూడ్గా మనం పిఎంసి భవనం నిర్మించుకున్న తర్వాత ఒక డిజిటల్ ఎల్ఈడి బోర్డులో వాళ్ళు ఎవరి పేరు మీద అయితే ఆ మనీని స్పాన్సర్షిప్ చేస్తున్నారో వాళ్ళ పేరును అక్కడ శాశ్వతంగా మనం ఉంచబోతున్నాం. మాస్టర్స్, మీరందరూ కూడా స్పందించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. అండ్ ఈ యొక్క మీటింగ్కి ఇంత తక్కువ సమయంలో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. అండ్ థ్యాంక్ యూ పరి.